Hello everyone, this is Karthik and you are watching Satya Karthik Vlogs. So ఈ వీడియోలో నేను ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఫ్రెండ్స్ ప్యూరిట్ వైటల్ ప్లస్ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళది. సో ఇండియాలో ఉన్న టాప్ 5 వాటర్ ప్యూరిఫైర్స్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో ప్యూరిట్ వాళ్ళదే కాపర్ మోడల్ ఉంది. దాని కాస్ట్ మనకు అబౌవ్ 20,000 ఉంది. బట్ ఇదైతే మనకు జస్ట్ 13,000కి అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ దీనికి కనెక్షన్ ఇచ్చేశారు. పైన పవర్ కార్డ్ ఉంది. సో ఇది వాటర్ ఫిల్టర్. ఇది ఎవ్రీ 3,000 లీటర్స్కి మనం మార్చాలి. సో ఫస్ట్ ముందు ఇది ప్రీ ఫిల్టర్ అంటారు దీన్ని. ట్యాంక్లో వాటర్ డైరెక్ట్ ఈ ప్రీ ఫిల్టర్లోకి వచ్చి ఇక్కడ బేసిక్ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన వెంటనే ఇంకా లోపల 6 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. సో ఈ మోడల్లో మనకు మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. మ్యాక్స్ మోడల్ అనేది ఉంది. దాంట్లో 7 స్టేజ్ ఫిల్టరేషన్ ఉంటుంది. అయితే కొద్దిగా అది కాస్ట్ 17,000 అలా ఉంటుంది. దీంట్లో 6 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 3 లైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వాటర్ లెవెల్ ఇండికేషన్కి లైట్, అండ్ సెకండ్ ఇది కిట్ సంబంధించింది. లోపల ఫిల్టర్స్ ఏదన్నా వర్కింగ్ ప్రాబ్లంగా ఉంటే అది ఇక్కడ బ్లింకింగ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఇది యూవీ ఫిల్టర్. సో మనకి దీంట్లో యూవీ ఉంది ప్లస్ ఆర్ఓ ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. దీని కెపాసిటీ 7 లీటర్స్. మనకు ఇన్స్టాలేషన్ అయిన వెంటనే ఫస్ట్ 7 లీటర్స్ అనేది మనం సింక్లోకి వదిలేసేయాలి. ఎందుకంటే లోపల ఫిల్టర్ లోపల కార్బన్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ కార్బన్ పార్టికల్స్ అనేవన్నీ పోయినాక మనం సెకండ్ స్టేజ్లో సెకండ్ టైం ట్యాంక్ ఫిల్ చేసుకున్నాక మనం ఈ వాటర్ని యూస్ చేయాలి. సో మీరు ఇది ఇట్లా అంటే వాటర్ అనేవి కిందకు వచ్చేస్తాయి. సో చూసారు కదా, వాటర్ అనేది పోయినాక ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది. ఇప్పుడు వాటర్ అనేది దీంట్లోకి వచ్చేటప్పుడు ఇది బ్లింకింగ్లో ఉంటుంది. సో ఇది 1 అవర్కి 15 లీటర్స్ దాకా వాటర్ని మనకు ప్యూరిఫై చేస్తుంది. బట్ కంపెనీ వాళ్ళు అయితే దీనికి 24 లీటర్స్ దాకా ప్యూరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఒకసారి దీన్ని కంప్లీట్గా ఫిల్టరేషన్ కంప్లీట్ అయ్యాక ఈ వాటర్ని నేను యూస్ చేసి ఎలా ఉందనేది నేను టీడీఎస్ మీటర్లో దీని టీడీఎస్ చెక్ చేస్తాను. మామూలుగా ఇక్కడ టీడీఎస్ అనేది మున్సిపల్ వాటర్కి 300 దాకా ఉంది. సో అబౌవ్ 200 ఉంటే మనం ఆర్ఓ ప్లాంట్ అనేది యూస్ చేయాలి. బిలో 200 ఉంటే టీడీఎస్ మనకు జస్ట్ యూవీ యూఎఫ్ ఫిల్టర్స్ ఉంటే చాలు. మన ఐడియల్ రేంజ్ ఆఫ్ టీడీఎస్ అనేది 100 నుంచి 200 మధ్యన ఉండాలి. మ్యాక్సిమం 250 లోపల ఉండేటట్టు టీడీఎస్ వాటర్కి ఉండాలి. అంతకు మించి ఉంటే మాత్రం కొంచెం మనకి ఇబ్బందే. మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే టీడీఎస్ అనేది 500 లోపల ఉన్న వాడుకోవచ్చు. బట్ డైలీ యూసేజ్కి బిలో 300 ఉన్న టీడీఎస్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడ ఈ ప్యూరిట్కి లెఫ్ట్ సైడ్న దీని యొక్క ఇండికేషన్స్ అనేవి ఇచ్చారు. సో మనకు టాప్లో వాటర్ లెవెల్ అని ఇండికేషన్ ఉంది, అండ్ మిడిల్లో మనకు కిట్ ఇండికేషన్ ఉంది, బాటంలో యూవీ ఇండికేషన్ ఉంది. సో ఎప్పుడైతే మనకు వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ కాలేదో ఈ వాటర్ లెవెల్ అనేది ఆఫ్ అయిపోయి ఉంటుంది. సో ట్యాంక్ అనేది కంప్లీట్గా ఫుల్ అయినప్పుడు ఇది సాలిడ్ లైట్ బ్లింక్ అవుతుంటుంది. అంటే బ్లింకింగ్ అనేది ఉండదు, స్టాండర్డ్గా ఉంటుంది సాలిడ్ లైట్. సో ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్ ఇన్పుట్ నుంచి వస్తుందో మనకి ఇది బ్లింకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీడియంలో ఉన్నది ఇది సాలిడ్ లైట్ అనేది ఉంటే మాత్రం లోపల ఉన్న కిట్స్ అనేవి బాగున్నట్టు. అదే బ్లింకింగ్ అవుతుంటే ఈ క్యాండిల్స్ మార్చాలి. సపోజ్ ఇది కానీ మనకు రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంటే మనకి ఇది ఇండికేషన్ మార్చుకోవాలని, లోపల ఉన్న యూవీ కానీ ఈ ఫిల్టర్స్ మార్చుకోమని చెప్తుంటుంది. అంటే 6 లెవెల్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ 6 లెవెల్స్ ఆఫ్ ఫిల్టర్స్ మార్చేటప్పుడు ముందుగా మనకి ఇది బ్లింక్ అవుతుంటుంది రెడ్ కలర్లో. సపోజ్ ఇది సాలిడ్ రెడ్లో ఉంటే మాత్రం ఇంకా కంప్లీట్గా అది చేంజ్ చేయాలని, అంటే మనం వాడకూడదు ఇంకా వాటర్. సో ఇక్కడ యూవీ కూడా సేమ్ అంతే, సాలిడ్ వైట్లో ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అదే సాలిడ్ రెడ్లో ఉంటే మాత్రం యూవీ వర్కౌట్ కానప్పుడు సాలిడ్ రెడ్లో ఉంటుంది. సపోజ్ ఇది కానీ మనకు ఆల్టర్నేట్ రెడ్ అండ్ వైట్ ఉంటే దీని ఎలక్ట్రానిక్ ఫాల్ట్ ఉన్నట్టు. సో వీటికి మనం ప్యూరిట్ వాళ్ళకి కాల్ చేయాలి. ఇది మన టీడీఎస్ మీటర్. ఒకసారి నార్మల్ టీడీఎస్ చూద్దాం. సో దీని టీడీఎస్ అనేది 318 ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ యొక్క టీడీఎస్ చెక్ చేద్దాం. సో 0 మీద ఉంది టీడీఎస్. దీన్ని ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ 128 మీదకి వచ్చింది. 200 పాయింట్స్ అనేది ప్యూరిఫికేషన్లో వెళ్ళిపోయింది. సో 100 నుంచి 250 లోపల టీడీఎస్ ఉంటే డ్రింకింగ్ వాటర్కి చాలా ఫిట్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేస్తాను. సో నాకు ఈ వాటర్ ప్యూరిఫైయర్లో నాకు బేసిక్గా నచ్చింది దీని యొక్క వాటర్ వేస్టేజ్. సో వాటర్ వేస్టేజ్ అనేది చాలా మినిమం ఉంది. పర్ లీటర్ వాటర్ ప్యూరిఫికేషన్కి ఎక్స్ట్రాగా ఇంకో 1 లీటర్ అనేది వేస్ట్ అవుతుంది. నార్మల్గా మిగతా ప్రోడక్ట్స్లో మోర్ దాన్ 2 లీటర్స్ అనేది వేస్టింగ్ ఉంటుంది. సో వాటర్ ప్యూరిఫికేషన్లో వాటర్ వేస్టేజ్ అనేది మాత్రం ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క కాస్ట్ అండి, 13,000లో మనకు చాలా ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే మిగతా ప్రోడక్ట్స్ మోర్ దాన్ 17,000 అలా ఉంటాయి. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ ప్యూరిట్లో మనకు 13,000లో రావటం కాస్ట్ ఎఫెక్టివ్. ఇది ఓవరాల్గా నాకు ఈ వాటర్ ప్యూరిఫైయర్లో నచ్చిన ప్రోడక్ట్ పాయింట్స్ అండి. అండ్ నెక్స్ట్ నాకు నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి. దీని యొక్క టీడీఎస్ అండి, నాకు ఫస్ట్ డే యూస్ చేసినప్పుడు టీడీఎస్ అనేది 120 ఉంది. బట్ ఆఫ్టర్ యూసేజ్ పెరిగే కొద్దీ 50కి పాయింట్స్కి వచ్చేసింది టీడీఎస్ అనేది. సో నార్మల్గా టీడీఎస్ అనేది మోర్ దాన్ 100 to 250 మధ్యన ఉండాలి. బట్ టీడీఎస్ అనేది 50కి పడిపోయింది. సో ఈ టీడీఎస్ కంట్రోలింగ్కి రిమైనింగ్ వాటర్ ప్యూరిఫైయర్స్లో టీడీఎస్ కంట్రోలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బట్ దీనికైతే టీడీఎస్ కంట్రోలింగ్ ఫెసిలిటీ లేదు. సో మీరు మాన్యువల్గా మీరు ఏదన్నా కలెక్ట్ చేసుకున్న వాటర్ని ఒక క్లే పాట్లో ఉంచితే మీకు ఆటోమేటిక్గా టీడీఎస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక క్లే పాట్ని యూస్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.